వారికి ఈయనకు కూడా తేడా ఉండాలి కదా. ఏం జరుగుతుందండి అంటే 2 అంశాలు తీసుకొని గడిచిన 1.5 రోజులుగా మనం మాట, ఒకటి సాయికృష్ణ హత్య కేసు, రెండోది రావణ్ జడా శ్రావణ్ సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ వివాదం తీసుకొచ్చి చాలా కన్వీనియంట్గా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి జనాల్ని పూర్తి స్థాయిలో డైవర్షన్ చేస్తున్నారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తోంది. అది బహుశా జనాలకు చేరదు. అది ఈ సాయికృష్ణ మీద ఒక నెల రోజులేమో, ఈ నెల ఏంటి 2-3 నెలలు రావణ్ మీద నడిచిపోద్ది, అసలు విషయం పక్కెళ్ళిపోద్ది అని జనాభిప్రాయం. ఎందుకంటే నా అభిప్రాయం అంటే మళ్ళీ వేరే రకంగా చూస్తారు జనాభిప్రాయం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద లేదా బండ్ల గణేష్ గారి కౌంటర్ మీద స్పందించాలంటే అత్యంత హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా సీరియస్ గా డిస్కషన్ చేయాల్సినటువంటి ఇవి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంతమంది ఎంట్రీస్ తో లేదా ట్వీట్ కి రీట్వీట్స్ తో చాలా ఫన్నీగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఎవరు డబ్బు కొడితే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ కొడతారండి? ప్రకాష్ రాజ్ అనే ఆ వ్యక్తి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు, మాటలు యుద్ధం చేస్తున్నాడు. తర్వాత ఈ సౌత్ స్టేట్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ గా ప్రతి సమస్య మీద ఒక ప్రశ్నని రిలీజ్ చేస్తాడు. అలాగే తన యొక్క రాజకీయ తెరంగేట్రం ఎప్పుడైతుందో తెలియదు కానీ ఆయన యొక్క భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎంత కింది స్థాయిలో ఉన్నా వాళ్ళ దగ్గరికి చేరువయ్యేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే డైరెక్ట్ గా జడా శ్రవణ్ కుమార్ తో గానీ రావణ్ తో గానీ కన్వర్సేషన్స్ చేయటం దీన్ని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా అతనికి ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్, ఫిల్మ్ యాక్టర్ గా అతనికి ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో వీటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళతో మాట్లాడి వీళ్ళతో లీగల్ అసిస్టెన్స్ గురించి కానివ్వండి, జరిగేటువంటి ఈ ప్రశ్నించేటువంటి ఈ కార్యక్రమం గురించి కానీ డైరెక్ట్ గా అతను మాట్లాడడం అనేది మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ వేలో ఉన్నాయి. దానికి రిప్లై ఇచ్చేది మాత్రం ఒక సిస్టమాటిక్ వేలో లేదని చెప్తున్నారు. మీరు ప్రకాష్ రాజ్ అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయకుండా నువ్వు డబ్బులు ఇస్తే తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు, లేకపోతే నీ వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పడం కన్నా అని నిందలేస్తున్నారు. డైరెక్ట్ గా నిజంగా అలాంటి సాంఘిక లేకపోతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉగ్రవాదులు లాంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు ప్రకాష్ రాజ్ ని అరెస్ట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి కదా, కేసులు పెట్టాలి కదా. కనీసం ఆయన ఢిల్లీ పొద్దున్నే లేస్తే ఢిల్లీ జంతర్ మంతర్ లో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ దగ్గర ఉంటాడు, సాయంత్రం అయ్యేపాటికి రావణ్ తో మాట్లాడతాడు, శ్రవణ్ తో మాట్లాడతాడు. దేశంలో ఉన్నటువంటి సమస్యలకు అతనికి తోచిన విధంగా అతను చేస్తున్నటువంటి ప్రయత్నం అతను చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఈ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, లేదా ప్రకాష్ రాజ్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటే దానికి సమాధానం. కమింగ్ టు నాగార్జున యాదవ్ కామెంట్స్, వాస్తవంగా నాగార్జున యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా పరుష పదజాలాన్ని వాడాడు. అది సమాజంలో ఎవరు కూడా ఆరోగ్యకరమైనటువంటి చర్చలు చేసేటువంటి పరిస్థితి కాదు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. అయితే ఇవి ఏ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయబడి, రీసెంట్ గా నేను చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పు తీసి ఒక మీటింగ్ లో ఆయన సొంత పార్టీ ఆఫీస్ లో ఒక చెప్పు తీసి నా కొడకల్లారా మిమ్మల్ని అందరినీ చెప్పుతో కొడతాను అని చెప్పేసి అని ఒక మాట మాట్లాడారు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వారు. అయితే ఆయన ఏ సందర్భంలో అంత దిగజారి మాట్లాడాల్సి వచ్చింది అని తన యొక్క ఆవేదనని మళ్ళీ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆయన చెప్పుకున్నటువంటి ఇచ్చుకున్నటువంటి వివరణ మన అందరం చూసాం. పదే పదే నా కుటుంబ సభ్యుల గురించి కానీ, పదే పదే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి కానీ, లేదా ప్యాకేజ్ అని అతని యొక్క రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కి నేను అలాగ ప్రతిస్పందించాల్సి వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆయన యొక్క ఆవేదనని బయట పెట్టారు. అలాగే ఇప్పుడు నాగార్జున యాదవ్ కు సంబంధించినటువంటి విషయానికి వస్తే, నాగార్జున యాదవ్ కి రేవంత్ రెడ్డికి అసలు ఏమన్నా పోలిక ఉంటుందా సార్? ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ? ఒక సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఆ స్థాయిలో మాట్లాడాడు అంటే ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఎప్పుడు మాట్లాడాడు అనేదాన్ని మనం క్రైటీరియాగా తీసుకోవాలి.
ఇది జరిగింది 2024, అంటే సుమారుగా 2 సంవత్సరాల క్రితం. ఎందుకు జరిగింది అంటే, ఈ రాష్ట్రానికి విచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం కర్టసీ కాల్ కూడా లేదు నాకు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా మాట్లాడుతూ, ఈయన పక్కనే ఉన్నటువంటి ఆ రోజు ఎలక్షన్ లో ఉన్నటువంటి బారాసా పార్టీ ఏదైతే ఉందో, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అలాగే మన కేటీఆర్ గారికి బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నన్ను ద్వేషిస్తున్నాడు, కనీసం మినిమం కర్టసీ కాల్ కూడా లేదు అని చెప్పేసి అని వ్యాఖ్యానించినటువంటి ఒక వ్యాఖ్యల్లో భాగంగా, అసలు మీకు మాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి లేవు, మీరు ఇలా మాట్లాడారు, అందుకే మిమ్మల్ని డెలివరీ బాయ్ గానే మేము గుర్తిస్తున్నామని చెప్పేసి అని ఈయన మాట్లాడినటువంటి పరిస్థితి. చట్ట ప్రకారం చూస్తే 3 సంవత్సరాల వరకు ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేసినా ఒక 3 సంవత్సరాల వరకు లిమిటేషన్ ఉంటుంది కేసు కట్టడానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది, పాత వీడియోలన్నీ తీసుకొచ్చి వాటిని చూపించి ప్రొజెక్ట్ చేయించి కేసులు కట్టడం అనేటువంటి ఒక కొత్త సంస్కృతి వచ్చింది. కాబట్టి సుమారుగా 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అవుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కేసులు కట్టారు, ఈ కేసుల మీద అరెస్టులు చెప్పారు అని చెప్పేసి అన్నాడు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నాగార్జున యాదవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ టైంకి నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సబ్జెక్ట్ ఆఫ్ కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. అట్ ద సేమ్ టైం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్ పర్యటనలో ఉండగా మన ఇప్పుడు హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికో లేదంటే విచారణకు పిలిచినటువంటి ఒక సమయంలో, లేదా ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషను వాడిన మాట వాస్తవం. దీనికి ప్రతిస్పందనగా ఆ రోజు నాగార్జున యాదవ్ గారు ఇలా మాట్లాడిన మాట కూడా వాస్తవం. సో మనం వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసి రేవంత్ రెడ్డి గారిని ఇలాగా మాట్లాడడం తప్పు, చంద్రబాబు నాయుడు గారిని ఇలా మాట్లాడడం తప్పు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పులు చూపించడం తప్పు అని చెప్పేసి అని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్ గా దాని వెనకాల ఉన్నటువంటి ఆ వాళ్ళని అలా ప్రేరేపించినటువంటి సంఘటనల గురించి కూడా మనం మాట్లాడాలి. ఈ రోజు నాగార్జున యాదవ్ గారి మీద కేసు కట్టారు, రేపొద్దున ఎవరైతే ఆ వ్యాఖ్యల్ని ప్రేరేపించారో వచ్చే గవర్నమెంట్ వాళ్ళ మీద కడుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం సెన్సిబుల్ గా మనం డిస్కషన్ చేయాలి. ప్రభుత్వాలు కూడా ప్రతిస్పందన కూడా చాలా సెన్సిబుల్ గా ఉండాలి. రైట్. సుజాత గారు, సో రెండు వైపులా మాట్లాడారు. ఇప్పుడు మన న్యాయవాది సింగళూరు వెంకటేష్ గారు అంటే ప్రేరేపించిన అంశాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, నాగార్జున యాదవ్ మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడినా, ఇది తెలంగాణ పోక్సో కేసు పెట్టించుకున్న వ్యక్తి 6గురిని చంపిన హంతకుడితోటి జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చినా కూడా లోపల ఏదో లొంగలు చుట్టుకున్న ఆవేదన, ఈ రాష్ట్రం ఏమైపోతోంది, ఈ రాష్ట్రంలో ఇలాంటి హత్యా సంస్కృతిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నాడు, ఇది మంచిది కాదు, రాష్ట్ర విశాలహితం కోసం ఆయన మాట్లాడారు అని అర్థం చేసుకోలేని ఒక దుర్బలత్వంలోకి ఈ ప్రతిపక్షాలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మేధో సంపన్నులు కిక్కిరిస్తున్న మీ పార్టీలో మీరు కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, ఇంతమంది ఉన్న పార్టీలు వీటిని విడమర్చి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్న మాటల వెనక ఇంత గూఢార్థం ఉందని వివరించి చెప్పండి. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ నోళ్ళు మూతపడిపోతాయి. అంతే కదా. ఇప్పుడు పాపం నానాజీ గారు కూడా మాట్లాడిన దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం సమర్థించారు. ఆ బయట కూడా చూద్దాం మనం, ఒకసారి చూద్దాం, బయట చూసి మీ దగ్గరకు వద్దాం. కరెక్ట్గా మాట్లాడడం విషయం అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడడం విషయం అది నానాజీ గారు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ ఎమ్మెల్యే నానాజీ గారు ఫలానా డాష్ కొడక అని తిట్టడం అనేది కరెక్ట్ అని డిప్యూటీ సీఎం గారు సమర్థించారు. ఆయన్ని కూడా ప్రేరేపించిన కారణాలు ఏవో ఉండుంటాయి. ఇప్పుడు యాజ్ రైట్లీ సెడ్ బై సింగళూరు వెంకటేష్ గారు, మనం ఆ ప్రేరేపించిన కారణాల్లోకి వెళ్దాం. పెరిఫెరల్గా వీళ్ళందరూ ఇలా మాడుతున్నారు ఏంటనేది మనం చూడటం మానేద్దామా సుజాత గారు? సార్, మీరు పవన్ కళ్యాణ్ గారిది కొంచెం బిట్టే టెలికాస్ట్ చేశారు, అది మొత్తం చూస్తే కనుక